హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ మధ్య టాపిక్స్ చాలా బాగుంటున్నాయని అందరూ అంటున్నారమ్మా. అంటే మనం ప్రాక్టికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవి చెప్తున్నానమ్మా. కొంతమంది పాపం ఒకళ్ళో ఇద్దరు కామెంట్ పెట్టారు, మీరు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఇవి చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, నేను క్లయింట్ నేమ్ రివీల్ చేయడం లేదు. ఎంతోమంది వస్తుంటారు నా దగ్గరికి క్లయింట్స్. సో వాళ్ళు చెప్పమని చెప్తూ ఉంటారు, మేడం మా విషయం చెప్పండి అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకెందుకు కదా కష్టం. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మా. సో మీరేం ఫీల్ అవ్వకండి వాళ్ళ గురించి. ఎందుకు అంటే వాళ్ళ పేరు చెప్తే మీరు ఇబ్బంది పడాలి. పేరే చెప్పనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వందల మంది వేల మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అంటే నా వీడియోస్ చూసి ఏదో చాలా మారిపోతారు అని కాదు, కనీసం లక్షల మందిలో ఒక్కళ్ళు ధైర్యం తెచ్చుకున్నా కానీ చాలు అనుకుంటాను మా. నేను అందుకనే వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. పాపం కొంతమంది అబ్బాయిలు ఫీల్ అవుతూ ఉన్నారు, మేడం అమ్మాయిల వైపే మాట్లాడుతూ ఉన్నారు, మా వైపు అసలు మాట్లాడరు అని. మీ వైపు నుంచి మాట్లాడతాను, కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ మీకు ఉండవు బాబు. మీరు బేసిక్గా చాలా ధైర్యవంతులు. అమ్మాయిలు ఇప్పటికి కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ప్లస్ ప్రాబ్లం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు. సో ఎందుకు ఈ లైఫ్ అనుకుంటూ ఉంటారు, ఎందుకు పెళ్లి చేసుకున్నాం అనుకుంటూ ఉంటారు. సో ఒకటే చెప్తాను మా, ఒక అమ్మాయి, ఎవరో అమ్మాయి కాదనుకుంటా, పెద్ద ఆవిడ అనుకుంటాను, ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ బ్యాక్, నాకు గుర్తులేదు కరెక్ట్గా, చెప్పారు అసలు బిడ్డల్ని ఎందుకు కనాలి, బిడ్డల్ని తీసుకొచ్చేది మన స్వార్థం కోసం తీసుకొస్తాం అసలు మనము. వాళ్ళు ఏమన్నా అడిగారా కనమని చెప్పేసి. సో వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు పెంచాలనుకుంటాము. సో ఇదంతా సెల్ఫిష్నెస్ అసలు అని చెప్పేసి రాశారు. దీనికి సమాధానం ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇలా ఆలోచిస్తే మనుష్య జాతే ఉండదు మా, మనుగడే ఉండదు మనకు అసలు కదా. అందరూ అలా ఆలోచించారు అంటే ఇంకా కొన్ని తరాల తర్వాత ఇంకా ఎవరు పుడతారు చెప్పండి, ఇంకా అంతరించిపోతుంది. కాకపోతే ఏదైనా కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు లైఫ్ అంటే చాలా సాఫీగా ఉండాలి అనేసి. నాకు తెలిసి ఒక్కళ్ళకు కూడా అలా ఉండదు మా. అన్ని స్టేజెస్ అందరూ అనుభవిస్తారు అనుకుంటాను. చాలా హ్యాపీగా కొన్ని రోజులు ఉంటాయి, చాలా కష్టాలు కొన్ని రోజులు ఉంటాయి, అలా కాకుండా మోడరేట్గా మధ్యస్థంగా కొన్ని రోజులు ఉంటాయి. అంతేకాని మనకు కూడా చెప్పండి, ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా కష్టం అనేదే తెలియకపోతే బోర్ కొడుతుందేమో లైఫ్ కదా. కష్టం వచ్చిన తర్వాత సుఖం వచ్చినప్పుడు లేదా ఆనందంగా ఫీల్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుందా. సో మనిషి అన్న తర్వాత అన్నీ ఫేస్ చేస్తాము, ఎవరి లైఫ్ కూడా సాఫీగా ఉండదు. సో అన్నీ అనుభవించాలి కదా. కాబట్టి అలా అనుకోకండి, నాకే కష్టం ఉంది అని అనుకోకండి. చాలామంది అంటే ముఖ్యంగా 99.9% ఫేస్ చేస్తూ ఉంటారు మా. ఎవరో ఉంటారేమో నాకు ప్రాబ్లం లేదు అనేవాళ్ళు, ప్లస్ లేదనుకునే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ అనుభవించటం వేరు, కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా తీసుకుంటున్నాం మనం అనేది చాలా ఇంపార్టెంట్ మా మనుషులకి. కొంతమందికి భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మా నాన్న ఉండరు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఒక తమ్ముడు కానీ ఒక అన్న ఒక చెల్లెలు ఒక అక్క ఉండరు. అయినా కానీ వాళ్ళు హ్యాపీగా ఎక్కడ ఓల్డేజ్ హోమ్లో ఆర్ఫనేజ్లో ఉండేసి చక్కగా వాళ్ళు చదువుకొని మంచి మంచి పొజిషన్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమందికి అన్నీ ఉంటాయి, ఇంట్లో అమ్మా నాన్నలు ఉంటారు, చాలా ముద్దుగా చూసుకుంటారు, కానీ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటారు, దేనికి పనికి రాకుండా పోతారు. సో మనం లైఫ్ని ఎలా తీసుకుంటున్నాము అనేది ఉంటుంది మా. మనం ఎలా కావాలనుకుంటే అలా మారుతాము, ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉంటాము. మన మైండ్ ఎలా ఆలోచిస్తే మనం అలా ఉంటాము. కానీ మైండ్ ఆలోచించాలి అంటే మనకంటూ కొంత అవగాహన ఉండాలి, కొంత నాలెడ్జ్ ఉండాలి, ప్రపంచం ఎలా ఉంటుందో తెలియాలి, సహనం ఎంతవరకు ఉంటుందో మనం తెలుసుకోవాలి, ఎంతవరకు ఉండాలి సహనంగా, అడ్జస్ట్ ఎంతవరకు అవ్వాలి అనే విషయం ఎవరైనా తెలుసుకొని ఉండాలి. అంటే నేను మిమ్మల్ని అడ్జస్ట్ అవ్వమని కానీ ఎలా ఉన్నా కానీ నోరు మూసుకొని ఉండమని కానీ చెప్పడం లేదు. అది ఎవరి స్వంత విషయాలు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. లేదా వాళ్ళకి అర్థం కాకపోతే దగ్గర వాళ్ళు, అంటే వాళ్ళ అత్తగారు వినే పని అయితే వాళ్ళ అత్తగారికి, లేదా వాళ్ళ అమ్మగారు వాళ్ళు మంచి సజెషన్ ఇచ్చే పని అయితే వాళ్ళ అమ్మగారితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే
ఒక అమ్మాయి నాకు కామెంట్స్లో కూడా పెట్టింది, మేడం మా వారు చాలా కొడుతూ ఉంటారు, ఎలా ఇలాంటి వాళ్ళతో కాపురం చేయాలి అని చెప్పేసి. సో యాక్సిడెంటల్గా కొంతమంది వెంటనే వస్తారు మా ఇలాంటి వాళ్ళు. నాకు ఒక క్లయింట్ కూడా చెప్పారు, మేడం 3 సంవత్సరాలు చాలా బాగున్నారు, 3 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలీదు, నన్ను చూస్తేనే కోపంగా ఉంటారు, ఏం మాట్లాడినా కానీ తిడతారు మేడం, కొంచెం ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే కొడతారు, అసలు ఉండలేకపోతున్నాను అని చెప్పేసి. సో అంటే మీరు అనుకుంటారేమో, మీరు ఎలా చెప్తారు మేడం దానికి సమాధానం, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో అని చెప్పేసి. నిజమే మా, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. ప్లస్ మనం ఏంటి అంటే ఆడవాళ్ళని కొడుతున్నారు అంటే మగవాళ్ళని అందరినీ చెడ్డగా కూడా అనుకోవడానికి లేదు. కొంతమంది ఆడవాళ్ళు కూడా చాలా విసిగిస్తారు. ఎలా అంటే ఇంటికి వస్తే గొడవ పెట్టుకుంటారు, ₹1 వేరే వాళ్ళ ఖర్చు పెట్టినా ఒప్పుకోలేరు. సో అసలు భర్త ఫ్రెండ్స్తో మాట్లాడితే అలిగే వాళ్ళు ఉన్నారు, గొడవలు చేసేవాళ్ళు ఉన్నారు, ఒక్కరోజు కొంచెం డ్రింక్ చేస్తే రచ్చలు చేస్తారు, ఇలా అన్నమాట. విసిగిచ్చే వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు కొంతమంది సహనంగా ఉంటారు, సహనం లేని వాళ్ళు తిరిగి కొడతారు. అంటే అప్పుడు ప్రేమ లేదు అని అనుకోలేము. మీరు అనొచ్చు, మేడం మరి కొడుతుంటే ప్రేమ ఉంటుందా, కొడుతూ ఉంటే ఎలా భరించాలి, అసలు నేను ఎందుకు కొట్టించుకోవాలి అని చెప్పేసి. ఒక్కసారి ఆలోచిద్దామా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కదా, ఏదన్నా తప్పు చేస్తే చాలాసేపు చెప్తాము, మన వల్ల కాకపోతే తీసి 4 పీకుతాము. ఎందుకు అని, మన సొంత వాళ్ళు, మనకు హక్కు ఉంది అనుకుంటాము. హస్బెండ్కి కూడా అలాంటి హక్కే ఉంటుందా అంటే, నేను చెప్పడం లేదు వాళ్ళు అలా ఉండాలి అని చెప్పేసి, అలా ఉంది హక్కు మనకి. అలా అలవాటు పడిపోయి ఉన్నాం కొన్ని తరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి. హస్బెండ్ ఏమనుకుంటారు, నా భార్య, నా ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటారు. అలాంటప్పుడు చాలామంది ఈజీగా కొడుతూ ఉంటారు. కానీ అది దారుణమ్మా, అమానుషం. వాళ్ళు ఎంత తప్పు చేసినా కానీ తిట్టాలి లేదా వాళ్ళ మాట వినకూడదు, అంతేకాని తిరిగి కొట్టలేరు కదా అని కొట్టకూడదు. మనం కూడా మన పిల్లల్ని చాలామందిని అలానే చేస్తాం కదా, పిల్లలు తిరిగి కొట్టలేరు కదా, ఆలోచించండి. సో మీ భర్త ప్రేమగా ఉండి చాలా బాధ్యతగా ఉండి ఎప్పుడో ఒకసారి కొడితే అది ఆవేశంలో కొట్టారు, భరించవచ్చు కదా. ఒక్కసారి కొట్టినంత మాత్రాన భర్తను వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు, చెడ్డవాళ్ళని అనుకోవడానికి అవసరం కూడా లేదు. మనం ఎలా ఉన్నామో కూడా మనం గమనించుకోవాలి. కానీ మీ తప్పు ఏమీ లేకపోయినా, మీరు చాలా బాధ్యతగా ఉన్నా, ఆయనతో చాలా మంచిగా ఉన్నా, బాగా కొడుతున్నారనుకోండి, మీరు డెసిషన్ తీసుకోవాలి. పెద్దవాళ్ళతో చెప్పి డెసిషన్ తీసుకోవాలి. మీకు మీరుగా డెసిషన్ అలిగేసి వెళ్ళొద్దు. ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టించండి. అటు వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలవాలి, ఇటు మీ అమ్మా నాన్నల్ని పిలవాలి, ఉంటే అన్నదమ్ముల్ని కూడా పిలవాలి, లేదా వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా పిలవాలి. ఎందుకు అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయినప్పుడు మగవాళ్ళు చాలామంది తగ్గుతారు. మీరు ఎవరితో చెప్పుకోకుండా మారుతారులే, పర్వాలేదులే అనుకున్నారంటే చాలా దూరం వెళ్తారు. ఇంకొకటి నాకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ అందరికీ తెలుసు, నేను గమనించింది కూడా ఏంటి అంటే, కొంతమందికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయమ్మా. అలాంటి వాళ్ళకి భార్యలు నచ్చరు కొద్ది రోజుల తర్వాత. నేను నా దగ్గరికి వచ్చి క్లయింట్ చెప్పిందని చెప్పాను చూడండి, అమ్మాయి విషయంలో అదే అయింది. ఎవరితోనో రిలేషను, సో అమ్మాయి నచ్చటం లేదు. ఆ అమ్మాయి ఏ కూర చేసినా నచ్చదు, తిరిగి కొడతాడు, ప్రతిదానికి కొడతాడు ఒక చిన్న దానికని కాదు. అలాంటప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అవర్షన్, వాళ్ళని చూస్తే వెళ్ళగొట్టేయాలనే ఉద్దేశంతో ఉంటారు. ఏం చేసినా తప్పు పడతారు, ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. మళ్ళా ఇక్కడ ఆలోచించాలి, బయటకు వెళ్ళాలి అంటే ఎలా, అమ్మ వాళ్ళు రాణిస్తారా, మీ అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోనీ ఫైనాన్షియల్గా మీరు ఇండిపెండెంటా, మీకు బిడ్డలే ఉంటే మీరు వాళ్ళని పెట్టుకొని బ్రతకగలరా. ఎందుకు అంటే అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళినా కానీ చాలా తక్కువ మంది చూస్తారు. బహుశా ఫస్ట్ మంత్ ఏడుస్తారేమో, అన్యాయం అయిపోయిందమ్మా, నీ జీవితం అన్యాయం చేశామని. నెక్స్ట్ మంత్ నుంచి మీరు బర్డన్గా అవుతారమ్మా. సో ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి. టక్కుమని అమ్మగారు ఉన్నారు కదా, అమ్మ పుట్టిల్లు ఉంది కదా అని వెళ్ళిపోయారు అంటే చాలా చులకనైపోతారు. చాలామంది విషయంలో చెప్పాను కదా, ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలనేది మీరు కొంచెం ఆలోచించాలి.
చిన్న చిన్న విషయాలకి ఎప్పుడో ఒక్కసారి కొంచెం అబ్యూస్ చేస్తే చేయి చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మీరంటే చాలా కోపం ఉండి ఏ పని చేసినా తప్పు పడుతూ వేరే రిలేషన్స్లో ఉండి మిమ్మల్ని కొడుతూ ఉంటే ఉండాల్సిన అవసరం లేదు మా. ఎందుకంటే వాళ్ళు మారరు అంటారు ఇక్కడ. ఏంటి, ఎప్పటికైనా కానీ నీ దగ్గరికే వస్తారు అని. ఇది పాతకాలం మాట. అలా అనుకోకండి ఎవరు. అంటే ఆయన ఎట్లా పడితే అట్లా తిరిగేసి ఒక 60 సంవత్సరాల తర్వాత 55 సంవత్సరాల తర్వాత వస్తే చూడాలమ్మా సతీ సావిత్రిలాగా. అవసరం లేదు. ముఖ్యంగా మీ జనరేషన్ వాళ్ళకి అసలు అవసరం లేదు. మా జనరేషన్ వాళ్ళే చాలామంది మారిపోయి ఉన్నారు. మీ జనరేషన్లో అవసరమే లేదు. మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, మీతో బాగుండాలి, భార్య ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, ప్రేమగా ఉండాలి, అట్లీస్ట్ బాధ్యతగా ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు కొడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. చిన్న జాబ్ అయినా చేస్తూ మీకు మీరు గౌరవంగా స్వతంత్రంగా బ్రతకొచ్చు. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. అనవసరంగా వెళ్ళొద్దమ్మా. లాస్ట్ స్టేజ్లో చెప్తున్నాను. మీరంటే అసలు ప్రేమ లేకపోతే, మీరంటే అసలు లెక్క లేకపోతే మీ వాళ్ళతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోండి. కొడుతూ ఉంటే ఒక్కొక్కసారి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారమ్మా. నేను అవి చూశాను కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా కొంచెం సంపాదించండి మా, గమ్మున ఇంట్లో కూర్చోవద్దు. నేనైతే అది చెప్తాను. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ టైం అయిపోయింది. మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.